2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం జగదీష్ గారు. నమస్కారం అమ్మా. సార్, చాలామంది ఇప్పుడు ఎడ్యుకేటెడ్ కూడా ఒక డిగ్రీ చదువుకుని లేదంటే ఒక 10th క్లాస్ చదువుకునే వాళ్ళు కూడా అవును. ఇంట్లో ఉండి ఇప్పుడు మనం చూస్తుంటే ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ అయిపోయింది అని చెప్పొచ్చు. సో ఆన్లైన్ని మనం కూడా క్యాప్చర్ చేసుకొని ఇంటి అవును. దగ్గర నుంచే ఒకటి స్టార్ట్ చేయాలి, చేసి పర్ మంత్ ఒక 30,000 to 40,000 ఇన్కమ్ వచ్చేలాగా చేసుకోవాలి అంటే ఎలా ఉంటుంది సార్ ప్రొసీజర్? బాగుంటుందమ్మా. ఆన్లైన్ ఎర్నింగ్లో సంపాదించాలని ఎన్నో యాడ్లు మనం చూస్తూ ఉంటాం. మనం ఇంటర్నెట్ ఓపెన్ చేయగానే లక్షలు సంపాదించారు, ఇంకోటి సంపాదించారని బ్లాగ్స్ ఒకదానిలోంచి ఒకదానిలోకి లీడ్ చేస్తూ ఉంటాయి. ఫన్నల్ సిస్టమ్ అంటారు దీన్ని. సో ఎడ్యుకేటెడ్ మహిళలు చాలామంది మనకున్నారు. అంటే ఎడ్యుకేషన్ అంటే మరీ బీటెక్లో ఈ చదవాల్సిన అవసరం లేదు, ఎంటెక్లు బీటెక్లో. ఈవెన్ నేను ఒక ఇంటర్మీడియట్ టు డిగ్రీ, నార్మల్ డిగ్రీ చదువుకుని ఆల్రెడీ జాబ్ చేసి కానీ జాబ్ చేయలేని మహిళలు చాలామంది ఉంటారు. మహిళలు కాదు, యువకులు కూడా చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో మనం విన్నది ఆన్లైన్ ద్వారా ఆదాయం. సో డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ ఆదాయం చిన్న ఒకటి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ఒక ఫేస్బుక్ ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా కానీ, లేకపోతే గూగుల్ ద్వారా కానీ మన ప్రొడక్ట్ని టార్గెటెడ్ ఆడియన్స్కి రీచ్ చేయటం. ఇది సింపుల్గా డిజిటల్ మార్కెటింగ్. సో డిజిటల్ మార్కెటింగ్ కూడా ఆన్లైన్ ఎర్నింగ్ విధానాల్లో ఒకటి. ఇది ఒక్కటే కాదు. సో బట్ వేరే విధానాల్లో కూడా డిజిటల్ మార్కెటింగ్ ఒక ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుంది. సో దీనిలో ఏంటంటే అసలు రిస్క్ లేదు. ఇప్పుడు ఒక మనిషికి కొన్ని స్కిల్స్ ఉంటాయి. కంటెంట్ రైటింగ్ రాయగలరు, లేదంటే వాళ్ళకి గ్రాఫిక్ డిజైనింగ్ చేయగలరు, వీడియో ఎడిటింగ్ చేయగలరు. వాళ్ళకి ఎవరు వర్క్ ఇస్తారో తెలియదు. సో దీనికోసం ఏంటంటే కొన్ని సైట్స్ ఉన్నాయి. ఈ సైట్స్లో కనుక వీళ్ళు రిజిస్టర్ అయ్యి వీళ్ళు ఆఫర్ ఇస్తూ ఉంటారు, లేదంటే ఆల్రెడీ ఆఫర్ అడుగుతూ ఉంటారు. ఒకతను ఎవరో పోస్ట్ పెడతాడు, నాకు కంటెంట్ రైటింగ్ కావాలి పలానా సబ్జెక్ట్ మీద. అప్పుడు మనం వీళ్ళు కొటేషన్ ఇవ్వాలి. $10 లేదా ₹1,000, $5,000, $10,000. లేదంటే ఒక గ్రాఫిక్ డిజైనింగ్ చేసి పెట్టాలి, ఒక పోస్టర్ చేసి పెట్టాలి. చక్కగా ఇంటి దగ్గర కూర్చుని వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర ఉన్న సాఫ్ట్వేర్తో అట్లా అంటే గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ మోడల్లో ఉన్నాడు వాళ్ళు. తర్వాత ఎవరికో ఒక 1,000 మంది కాల్స్ చేసి పెట్టాల్సి వస్తుంది. అంతవరకే. దానికి ఎంత కాస్ట్ ఏంటని. దీనికి ఏంటంటే ఈ సైట్స్లో ఏంటంటే కొన్ని సైట్స్లో ఎలా ట్రస్ట్ వర్తీ కోసం ఏంటంటే ఒక మధ్యలో ఎస్క్రో మోడల్ అని ఉంటుంది. అంటే ఎస్క్రో మోడల్ అంటే మనీ ఎవరైతే క్లయింట్ ఉంటాడో ఒక ₹1,000 అన్నాం అనుకో, ఆ ₹1,000 దానిలో వేసేస్తాడు. మన ప్రొడక్ట్ సర్వీస్ ఎప్పుడైతే మనం డెలివరీ చేస్తామో ఆ ₹1,000 మనకు డెలివరీ అవుతాయి. ప్రొడక్ట్ వాళ్ళు సర్వీస్ బాగుంది అని కనుక చెప్తే. సో ఇట్లా ఏంటంటే ఇలాంటి సైట్స్ ఉంటాయి. ఆ సైట్స్లో రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిపోయిన తర్వాత రకరకాల వర్క్స్ వస్తాయి. టెలికాలింగ్ చేయమని రావచ్చు, లేదంటే ఒక ఎక్సెల్ షీట్ ఇచ్చి ఎక్సెల్ షీట్లో నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోమనొచ్చు, లేదంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ ఇన్ఫర్మేషన్ ఎక్సెల్ షీట్లో పెట్టమని రావచ్చు, వీడియో ఎడిటింగ్ రావచ్చు, ఎన్నో రకాలు వస్తాయి. బేసికల్గా డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ ఎర్నింగ్లో ఇది ఒక విధానం. తర్వాత ఇంకొక విధానం ఏంటంటే ఎఫిలియేట్ మార్కెటింగ్ అనే ఒక సిస్టమ్ ఉంది. అంటే ఫేమస్ సైట్లో Shaadi.com ఇంకా రకరకాల సైట్స్ ఉంటాయి కదా, ఈ సైట్స్ యొక్క లింక్ని మన యొక్క ఓన్ బ్లాగ్ ఆర్ వెబ్సైట్, ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఒక చిన్న వెబ్సైట్ ఎవరో ఒకళ్ళు, మనమే చేసుకోక్కర్లేదు, ఎవరో ఒకళ్ళు వెబ్సైట్ మనకి చేసి ఇచ్చిన మన ఓన్ బ్లాగ్స్, ఇప్పుడు blogspot.com ఇలాంటి వాటిలో మన ఓన్ బ్లాగ్ తయారు చేసుకుని ఈ Shaadi.com ఇలాంటి .comలో వాళ్ళ యొక్క లింక్ని మన దానిలో పెట్టుకుంటాం. మన ఆడియన్స్ని డ్రైవ్ చేస్తూ ఉంటాం. మన ఫేస్బుక్ పేజీ, మన ఇన్స్టాగ్రామ్ పేజీ, ఇలాంటి పేజీల్లో డ్రైవ్ చేసినప్పుడు మన దానిలో నుంచి ఎవరైనా ఆ లింక్ని అనుకోకుండా నొక్కితే, Shaadi.com లింక్ ఉంటుంది, ఆ లింక్ నొక్కితే వీళ్ళు అనుకోకుండా రిజిస్టర్ అయ్యారనుకో, సపోజ్ ఒక 5,000 కట్టారనుకో Shaadi.comకి, ఒక్కొక్క సైట్స్లో రకరకాలుగా ఉంటాయి. 10%, 20%, 30%, 40%, 50% ఆఫ్ దట్ ఇన్కమ్ కూడా 5,000 కనుక కడితే Shaadi.com మనకి ఆ 1,000, 2,000 వాళ్ళ యొక్క దీని ప్రకారం ఇచ్చేస్తుంది అనమాట. సో దీన్ని ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. అంటే మనం policybazaar.com కానీ వీళ్ళందరూ ఎఫిలియేట్.com సైట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో దీని ద్వారా కూడా మనకు ఆదాయం వస్తుంది. నెక్స్ట్ ఇంతకుముందు మనం దానిలో డ్రాప్ షిప్పింగ్ అని చెప్పుకున్నాం. ఆటోమేటెడ్ డ్రాప్ షిప్పింగ్ ఉంది, మాన్యువల్ డ్రాప్ షిప్పింగ్ ఉంది. అంటే మార్కెట్లో ఉన్న మనకు నచ్చిన ప్రొడక్ట్స్ని మన ఇన్స్టా పేజీలో, మన ఫేస్బుక్ పేజీలో పెట్టుకుని దాన్ని మన వాట్సాప్లో స్టేటస్లో పెట్టుకోవడం ద్వారా ఆ ప్రొడక్ట్ ఎవరిని ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ని మనం స్టాక్ మెయింటైన్ చేయకుండానే దాన్ని మనం ఆర్డర్ ఇప్పించేసి డైరెక్ట్గా కస్టమర్కి పంపించేటట్టు చేస్తాం. మన మార్జిన్ మనం తీసుకుంటాం. ఆటోమేటెడ్ వేలో కూడా ఉంది. మనం అది ఇంతకుముందు డ్రాప్ షిప్పింగ్ మోడల్లో చెప్పుకున్నాం. అట్లాగే ఎవరికైనా టాలెంటెడ్ పీపుల్, వాళ్ళు ఏదైనా సబ్జెక్ట్ని చెప్పగలరు, మంచి సబ్జెక్ట్ని టీచ్ చేయగలరు, ఒక ట్రైనింగ్ ఇవ్వగలరు,
సో ఆ ట్రైనింగ్ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు ఆన్లైన్లో ఆ సైట్స్లో ప్రమోట్ అయితే ఆ సైట్సే స్టూడెంట్స్ని పట్టుకొస్తుంది. మనం ఏదైతే సైట్లో ఉన్నో మనం డ్రైవ్ చేయక్కర్లేదు. మనం ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ అని మనం కోర్స్ ఆఫర్ చేస్తే మనం దానిలో రిజిస్టర్ అయితే ఆ సైటు మనకి ఆడియన్స్ని పట్టుకొస్తుంది. సో 2 రకాల మోడల్స్ ఉంటాయి. ఒకటేమో పర్టికులర్ టైంలో ట్రైనింగ్ ఇచ్చే మోడల్ ఒకటైతే, ఒకటి మనం ఆల్రెడీ ట్రైనింగ్ని తయారు చేసి మాట్లాడేసి దానిలో మనం పెట్టేస్తాం. సో దానికి ఒక 100 రూపీస్, 500 రూపీస్, 1000 రూపీస్ పే చేసుకుంటే వాళ్ళకి ఆ ట్రైనింగ్ కనపడుతుంది. లేదు పీపీటీలు తయారు చేసేసి కూడా మనం ఆన్లైన్లో పెట్టడం ద్వారా ఆదాయం, సో మనం ప్రతి సేల్ మీద మనకు ఆదాయం వస్తుంది అనమాట. 100 రూపీస్, 200, ఇప్పుడు ఉడెమి ఇలాంటి దానిలో ఉంటాయి కదా. సో దాని మీద కూడా ఆదాయం తీసుకోవచ్చు. ఇట్లా ఆన్లైన్ ఎర్నింగ్ అనేది ఇప్పుడు బయట ఫిషింగ్ చాలా ఎక్కువగా ఉంది. ఈ జాబ్లు ఇప్పిస్తాం, ఆ జాబ్లు ఇప్పిస్తాం, అలా వాటి జోలికి పోకుండా మనం ఒక ట్రస్టెడ్ సైట్స్, ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ జోలికి మనం కనుక పోతే ఆన్లైన్లో ఇట్లా డ్రాప్ షిప్పింగ్, ఎఫిలియేట్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ కూడా ఒప్పుకోవచ్చు డైరెక్ట్గా. ఎవరికైనా ఇప్పుడు ఒక కంపెనీ మనకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళది ప్రమోట్ చేయాలి, ఫేస్బుక్లో ఎలా వాళ్ళు యాడ్ రన్ చేయాలో వాళ్ళకి తెలియదు. దాన్ని మనం తీసుకుని మనం రన్ చేసి ఇస్తాం వాళ్ళకి. ఇన్స్టాగ్రామ్లో రన్ చేసి ఇస్తాం, యూట్యూబ్లో రన్ చేసి ఇస్తాం. అవసరమైతే యూట్యూబ్ వీడియోస్ ఎలా చేయాలో వాళ్ళకి మనం ఒక వీడియో తయారు చేసేసి వాళ్ళకి కంటెంట్ ఇద్దాం. లేదంటే కంటెంట్ రైటింగ్కి చాలా స్కోప్ ఉంది. సో ఇట్లా తర్వాత ట్రైనింగ్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఈ ఫన్నెల్ సిస్టంలో ఈ మధ్య ట్రైనింగ్స్ ఉంటాయి. ఎలా, ఒక మంచి సబ్జెక్ట్ ఉంది, మనం ఫేస్బుక్లో యాడ్ రన్ చేస్తాం, ఫ్రీ అని చెప్తా ఉంటారు. ఫ్రీ అయిన తర్వాత చాలామంది ఆడియన్స్ రిజిస్టర్ అవుతారు. దాన్ని వాళ్ళు ఆన్లైన్లో జూమ్ కానీ ఇంకొక మీడియాస్ ద్వారా వాళ్ళు వింటూ ఉంటారు. సో తర్వాత వాళ్ళలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వీళ్ళు ఆఫర్ చేస్తారు 300 రూపీసో, 1000 రూపీసో. నెక్స్ట్ లెవెల్ ట్రైనింగ్, బేసిక్ ట్రైనింగ్ ఫ్రీ ఆర్ 99 రూపీస్లో ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ట్రైనింగ్ 1000 రూపీసు. ఇంకా అది కూడా నచ్చి ఇంకా బాగా నెక్స్ట్ మాడ్యూల్ కావాలంటే 10,000 కూడా కట్టుకుని ట్రైనింగ్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఇది కూడా ఆన్లైన్లో మనం చేసుకోవచ్చు. సో అందువల్ల ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్కిను ఆన్లైన్ ఎర్నింగ్కి చాలా తేడా ఉందన్నమాట. ఇట్లా ఆన్లైన్ ఎర్నింగ్ ఒక నీట్గా చక్కగా ఎన్నో మెథడ్స్ ద్వారా వీళ్ళు చేసుకోవచ్చు. సో అలా చాలా బాగుంటుంది. ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి డిజిటల్ పరంగా, ఆన్లైన్ పరంగా యూజ్ చేసుకొని ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి, దానికి మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా? సో డెఫినెట్గా అమ్మా, ఇప్పుడు మన స్క్రోల్ అయ్యే నెంబర్ని వీళ్ళు చేయొచ్చు. ఫ్యూచర్లో మనం కొన్ని కోర్సెస్ కూడా కండక్ట్ చేద్దాం. ఏదైతే ఆన్లైన్ ఎర్నింగ్ సబ్జెక్ట్లో ఒక సిస్టమేటిక్గా, అంటే ఒక హాఫ్ డే కోర్సెస్ కానీ ఫుల్ డే కోర్సెస్ కానీ కూడా మనం ప్లాన్ చేస్తున్నాం. దాని ప్రకారం మనం వాళ్ళ గైడెన్స్ ఇద్దాం. ఈ లోపల 1-to-1 ఎవరన్నా మాట్లాడదలుచుకుంటే ఫోన్లోనూ మాట్లాడచ్చు, పర్సనల్గా కూడా వచ్చి మనల్ని కలవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.